టాక్సిక్. అయ్యో రామాంజనేయ, ఎంత పని చేశావు! ఇప్పుడు సినిమా ఎలా ఉందో చెప్తాను. యష్, స్టైలిష్ లుక్, కొన్ని సర్కస్ స్టంట్ లాంటి యాక్షన్ సీక్వెన్స్లు, రిచ్ విజువల్స్ మాత్రమే చెప్పుకోదగ్గ పాజిటివ్గా అనిపిస్తాయి. సినిమా టెక్నికల్గా చూస్తే కొన్ని అంశాలు బాగానే ఉన్నాయి. విజువల్స్, మేకింగ్ స్కేల్, యాక్షన్ బ్లాక్స్లో దర్శకుడు విజన్ కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కాపాడాల్సిన రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తిగా నిరాశపరుస్తాయి. ముఖ్యమైన పాత్రలకు సరైన పరిచయాలు లేకపోవడంతో మొదటి నుంచే కనెక్ట్ అవడం కష్టంగా అనిపిస్తుంది. కథ ఎటు వెళ్తుందో, పాత్రల ఉద్దేశాలేంటో అర్థం చేసుకునేలోపే కథనం మరోవైపు వెళ్ళిపోతుంది. నెరేటివ్ ఫ్లో అసలు కుదరలేదు. చాలా సందర్భాల్లో అసలు ఏం జరుగుతుందో ప్రేక్షకుడికే అర్థం కానంతగా స్క్రీన్ ప్లే గందరగోళంగా మారుతుంది. దీనికి తోడు డైలాగ్ రైటింగ్ కూడా బలహీనంగా ఉండటం, సీన్ల మధ్య సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం మరింత ఇబ్బంది పెడతాయి. ఎడిటింగ్ అయితే సినిమాకు పెద్ద మైనస్. అవసరమైన చోట సీన్లకు స్పేస్ ఇవ్వకుండా కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ను మరింత పెంచేలా అనిపిస్తుంది. రవి బస్రూర్ బీజీఎం కూడా ఈసారి ప్లస్ కాకుండా మైనస్గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ను ఎలివేట్ చేయాల్సిన బీజీఎం తన ల్యాడ్నెస్తో చిరాకొస్తుంది. టెక్నికల్గా రిచ్గా కనిపించే సినిమా, కానీ కథనం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఎగ్జిక్యూషన్ విషయంలో పూర్తిగా విఫలమైన అనుభవం. ఒక మాటలో చెప్పాలంటే, టాక్సిక్ భారీగా కనిపించిన ప్రేక్షకుణ్ణి కట్టిపడేయడంలో పూర్తిగా విఫలమైన బోరింగ్ యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మూవీ బుల్లోడు.